బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. మా సంక్షిప్త సమాచార వీడియో సిరీస్తో ఇండియన్ పీనల్ కోడ్ సంక్లిష్టతలను నావిగేట్ చేయండి. అంచెలంచెలుగా మీ చట్టపరమైన అవగాహనను పెంచుకోండి. చట్టపరమైన పరిభాషను జ్ఞానంగా మారుస్తూ మనం ఈరోజు మరొక ఐపీసీ విభాగాన్ని పరిష్కరిస్తున్నాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 85 ఇలా పేర్కొంది: అతని ఇష్టానికి వ్యతిరేకంగా మత్తులో ఉన్న కారణంగా తీర్పు చెప్పలేని వ్యక్తి యొక్క చట్టం. ఏదీ చేసే సమయంలో మత్తు కారణంగా చర్య యొక్క స్వభావాన్ని తెలుసుకోలేనప్పుడు లేదా అతను తప్పు లేదా చట్టానికి విరుద్ధమైన దాన్ని చేస్తున్న వ్యక్తి చేసిన నేరం కాదు. అతనికి మత్తు కలిగించిన విషయం అతనికి తెలియకుండా లేదా అతని ఇష్టానికి విరుద్ధంగా అతనికి అందించబడింది. వివరణాత్మక వివరణ 1. సందర్భోచిత పరిచయం. ఐపీసీలోని సెక్షన్ 85 ఒక వ్యక్తి మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నప్పుడు ఉద్దేశాన్ని ఏర్పరచుకోవడం లేదా అతని చర్యల స్వభావాన్ని నిర్ధారించే సామర్థ్యం తీవ్రంగా రాజీ పడుతుందనే వాస్తవాన్ని అంగీకరిస్తుంది. అయితే ఈ విభాగం నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపును అందిస్తుంది. ఆ మత్తు అసంకల్పితంగా ఉన్నప్పుడు. 2. అసంకల్పిత మత్తు యొక్క ఆవరణ. సెక్షన్ 85 యొక్క పునాది ఒక వ్యక్తిని బలవంతంగా మత్తులోకి నెట్టబడితే లేదా అతను తెలియకుండా మత్తు పదార్థాలను సేవిస్తే అతను గుర్తించలేకపోతే అటువంటి ప్రభావంతో చేసే చర్యలకు అతను నేరపూరితంగా బాధ్యత వహించకూడదు. అటువంటి చర్యల యొక్క స్వభావం లేదా చట్టవిరుద్ధం. 3. ప్రమాణాలను అర్థం చేసుకోవడం. టెక్స్ట్ నుండి 2 ప్రాథమిక పరిస్థితులు ఉద్భవించాయి. వ్యక్తి మత్తు కారణంగా చర్య యొక్క స్వభావాన్ని లేదా దాని తప్పు లేదా చట్టవిరుద్ధతను అర్థం చేసుకోలేకపోయాడు. మత్తు వ్యక్తికి తెలియకుండా లేదా అతని ఇష్టానికి విరుద్ధంగా జరిగింది. 4. రుజువుభారం. నిందితులు అసంకల్పితంగా మత్తులో ఉన్నారని నిరూపించాల్సిన బాధ్యత ప్రధానంగా వారిపై ఉంటుంది. ఈ బలవంతపు లేదా తెలియని మత్తు కారణంగా వారు తమ చర్యలను లేదా వాటి చిక్కులను అర్థం చేసుకోలేకపోయారని వారు నిరూపించాలి. 5. నిబంధన వెనుక ఉన్న హేతువు. న్యాయం మరియు న్యాయాన్ని నిర్ధారించడం అంతర్లీన ఆలోచన. ఒక వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యాలు అతని అనుమతి లేకుండా రాజీ పడినట్లయితే అటువంటి పరిస్థితిలో చర్యలకు అతనికి జరిమానా విధించడం అన్యాయం కావచ్చు. ఈ నిబంధన ఒక విధంగా అటువంటి పరిస్థితులకు గురైన వారికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. 6. స్వచ్ఛంద మత్తు నుండి వ్యత్యాసం. సెక్షన్ 86. ఐపీసీలోని సెక్షన్ 85 మరియు సెక్షన్ 86 మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. సెక్షన్ 85 అసంకల్పిత మత్తుతో వ్యవహరిస్తుండగా సెక్షన్ 86 స్వచ్ఛంద మత్తు మరియు దాని పర్యవసానాలను సూచిస్తుంది. సెక్షన్ 85 ప్రకారం అసంకల్పితంగా మత్తులో ఉన్న వ్యక్తులకు వర్తించే వెసులుబాటు మత్తు పదార్థాలను ఇష్టపూర్వకంగా వినియోగించే వారికి అందించబడదు. 7. సెక్షన్ 85 యొక్క పరిమితులు. కేవలం అసంకల్పితంగా మత్తులో ఉండటం సరిపోదు. అటువంటి మత్తు అతని చర్యల స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయిందని నిందితుడు నిరూపించాలి. ఇది నిటారుగా ఉండే అడ్డంకి మరియు వివిధ వ్యక్తులపై మత్తు పదార్థాల యొక్క వివిధ ప్రభావాలను బట్టి చాలామంది దీనిని దాటలేరు. 8. మత్తు సమ్మతి. సెక్షన్ 85 సమ్మతి సమస్యను తెరపైకి తెస్తుంది. నేర న్యాయశాస్త్రం ప్రపంచంలో సమ్మతి సూత్రం కీలక పాత్ర పోషిస్తుంది. బలవంతంగా లేదా మోసగించడం ద్వారా సమ్మతి ఇవ్వగల వ్యక్తి యొక్క సామర్థ్యం రాజీపడినప్పుడు ఈ నిబంధనలో ప్రతిబింబించే విధంగా చట్టం తరచుగా రక్షణాత్మక వైఖరిని తీసుకుంటుంది. 9. చిక్కులు మరియు విస్తృత చిత్రం. ఈ విభాగం నేరపూరిత చర్యలపై సూక్ష్మ అవగాహన యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ స్వేచ్ఛా సంకల్పం లేకుండా ప్రవర్తించకపోవచ్చు మరియు అసంకల్పిత మత్తు వంటి బాహ్య కారకాలు అటువంటి చర్యలకు గణనీయమైన సహకారాన్ని అందిస్తాయి. ముగింపు.
ఐపీసీలోని సెక్షన్ 85 అనేది వ్యక్తులు కేవలం వారి చర్యల ద్వారా మాత్రమే కాకుండా ఆ చర్యలకు దారితీసే పరిస్థితులను బట్టి కూడా నిర్ధారించబడాలని చట్టం యొక్క ఉద్దేశ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇది న్యాయం యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. ఇక్కడ వ్యక్తులు తమ సరైన జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లయితే మరియు వారి ఇష్టానికి వ్యతిరేకంగా మత్తుకు గురికాకపోతే వారు చేయని చర్యలకు అనుచితంగా శిక్షించబడరు. ఈ నిబంధన సానుభూతితో కూడుకున్నది అయినప్పటికీ ఇది న్యాయానికి సమతుల్య విధానాన్ని నిర్ధారిస్తూ కఠినమైన రుజువును కూడా తప్పనిసరి చేస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. हमारी कानून जागरूकता वीडियो श्रृंखला में भारतीय दंड संहिता आईपीसी के बारे में जानने के लिए हमसे जुड़े। प्रत्येक एपिसोड आपको कानूनी विशेषज्ञता के करीब लाता है। आज का फोकस आईपीसी की एक और धारा भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 85 अपनी इच्छा के विरुद्ध नशे के कारण निर्णय लेने में असमर्थ व्यक्ति का कार्य आईपीसी धारा 85 में कहा गया है। कुछ भी अपराध नहीं है जो किसी ऐसे व्यक्ति द्वारा किया जाता है जो ऐसा करते समय नशे के कारण कार्य की प्रकृति को जानने में असमर्थ है, या कि वह जो कर रहा है वह या तो गलत है या कानून के विपरीत है, बशर्ते कि जिस चीज से उसे नशा हुआ हो वह उसे उसकी जानकारी के बिना या उसकी इच्छा के विरुद्ध दी गई हो। विस्तृत विवरण। 1. प्रासंगिक परिचय। आईपीसी की धारा 85 इस तथ्य को स्वीकार करती है कि जब कोई व्यक्ति नशे के प्रभाव में होता है तो उसकी मंशा बनाने या उसके कार्यों की प्रकृति का आकलन करने की क्षमता गंभीर रूप से प्रभावित हो सकती है। हालांकि यह धारा केवल विशिष्ट परिस्थितियों में छूट प्रदान करती है जब नशा अनैच्छिक हो। 2. अनैच्छिक नशा का आधार। धारा 85 की नींव इस आधार पर बनाई गई है कि यदि किसी व्यक्ति को नशे की हालत में मजबूर किया जाता है या यदि वह अनजाने में नशीले पदार्थों का सेवन करता है तो उसे ऐसे प्रभाव के तहत किए गए कार्यों के लिए आपराधिक रूप से जिम्मेदार नहीं ठहराया जाना चाहिए यदि वह समझ नहीं पाता है ऐसे कार्यों की प्रकृति या अवैधता। 3. मानदंड को समझना। पाठ से 2 मूलभूत स्थितियां उभरती हैं। नशे के कारण व्यक्ति कार्य की प्रकृति या उसकी गलतता या अवैधता को समझने में असमर्थ था। नशा व्यक्ति की जानकारी के बिना या उसकी इच्छा के विरुद्ध किया गया था। 4. सबूत का बोझ। यह साबित करने की जिम्मेदारी मुख्य रूप से अभियुक्तों की है कि वे अनजाने में नशे में थे। उन्हें यह भी साबित करना होगा कि इस जबरन या अज्ञात नशे के कारण वे अपने कार्यों या उनके निहितार्थों को समझने में असमर्थ थे। 5. प्रावधान के पीछे तर्क। अंतर्निहित विचार न्याय और निष्पक्षता सुनिश्चित करना है। यदि किसी व्यक्ति की सहमति के बिना उसकी मानसिक क्षमताओं से समझौता किया गया है तो ऐसी स्थिति में कार्यों के लिए उसे दंडित करना अन्यायपूर्ण हो सकता है। यह प्रावधान एक तरह से ऐसी परिस्थितियों का सामना करने वालों के लिए सुरक्षा कवच की तरह काम करता है। 6. स्वैच्छिक नशा से अंतर। धारा 86 उदास स्माइली। आईपीसी की धारा 85 और धारा 86 के बीच अंतर को समझना महत्वपूर्ण है। जबकि धारा 85 अनैच्छिक नशा से संबंधित है, धारा 86 स्वैच्छिक नशा और उसके परिणामों से संबंधित है। धारा 85 के तहत अनैच्छिक रूप से नशा करने वाले व्यक्तियों को दी गई नरमी उन लोगों को प्रदान नहीं की जाती है जो स्वेच्छा से मादक पदार्थों का सेवन करते हैं। 7. धारा 85 की सीमाएं। केवल अनजाने में नशा करना पर्याप्त नहीं है। आरोपी को यह भी साबित करना होगा कि इस तरह के नशे ने उसे अपने कृत्य की प्रकृति को समझने में पूरी तरह से असमर्थ बना दिया है।
यह एक बड़ी बाधा है और विभिन्न व्यक्तियों पर नशीले पदार्थों के अलग अलग प्रभाव को देखते हुए कई लोग इसे पार करने में सक्षम नहीं हो सकते हैं। 8. नशा और सहमति। धारा 85 सहमति के मुद्दे को सामने लाती है। आपराधिक न्यायशास्त्र की दुनिया में सहमति का सिद्धांत एक महत्वपूर्ण भूमिका निभाता है। जब किसी व्यक्ति की सहमति देने की क्षमता से बलपूर्वक या धोखे से समझौता किया जाता है तो कानून अक्सर सुरक्षात्मक रुख अपनाता है, जैसा कि इस प्रावधान में परिलक्षित होता है। 9. निहितार्थ और व्यापक चित्र। यह खंड आपराधिक कृत्यों की सूक्ष्म समझ की आवश्यकता को रेखांकित करता है। कोई व्यक्ति हमेशा स्वतंत्र इच्छा से कार्य नहीं कर सकता है और बाहरी कारक जैसे अनैच्छिक नशा ऐसे कार्यों में महत्वपूर्ण योगदान दे सकते हैं। निष्कर्ष। आईपीसी की धारा 85 यह सुनिश्चित करने के कानून के इरादे का एक प्रमाण है कि व्यक्तियों का मूल्यांकन न केवल उनके कार्यों से किया जाता है बल्कि उन कार्यों के लिए जिम्मेदार परिस्थितियों के आधार पर भी किया जाता है। यह न्याय के सार को दर्शाता है, जहां व्यक्तियों को उन कार्यों के लिए अनुचित रूप से दंडित नहीं किया जाता है जो उन्होंने नहीं किए होते यदि वे अपने सही होश में होते और उन्हें उनकी इच्छा के विरुद्ध नशे के अधीन नहीं किया जाता। हालांकि यह प्रावधान दयालु है, यह न्याय के लिए एक संतुलित दृष्टिकोण सुनिश्चित करते हुए कठोर सबूत भी अनिवार्य करता है। यदि हम जिम्मेदार हैं तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Join us as we explore the Indian Penal Code (IPC) in our Law Awareness video series. Each episode brings you closer to legal expertise. Today's focus, another IPC section. Section 85 of the Indian Penal Code, 1860, IPC 1860 Act of a person incapable of judgment by reason of intoxication caused against his will. IPC Section 85 states, nothing is an offense which is done by a person who, at the time of doing it, is, by reason of intoxication, incapable of knowing the nature of the act, or that he is doing what is either wrong or contrary to law, provided that the thing which intoxicated him was administered to him without his knowledge or against his will. Elaborated description. 1. Contextual introduction. Section 85 of IPC acknowledges the fact that a person's ability to form an intention or to judge the nature of his acts can be seriously compromised when he is under the influence of intoxicants. This section, however, provides an exemption only under specific circumstances when the intoxication is involuntary. 2. Premise of involuntary intoxication. The foundation of Section 85 is built on the premise that if an individual is forced into a state of intoxication, or if he consumes intoxicants unknowingly, then he shouldn't be held criminally responsible for actions performed under such influence if he can't discern the nature or the illegality of such actions. 3. Understanding the criteria. 2 fundamental conditions emerge from the text. Times the person, due to intoxication, was unable to understand the nature of the act or its wrongness or illegality. Times the intoxication was caused without the person's knowledge or against his will. 4. Burden of proof. The onus primarily lies with the accused to prove that they were involuntarily intoxicated. They must also prove that due to this forced or unknown intoxication, they were unable to understand their actions or their implications. 5. The rationale behind the provision. The underlying idea is to ensure justice and fairness. If a person's mental faculties have been compromised without his consent, then penalizing him for actions under such a condition might be unjust. This provision,
in a way, acts as a protective shield for those subjected to such circumstances. 6. Distinction from voluntary intoxication, Section 86. It's pivotal to understand the distinction between Section 85 and Section 86 of IPC. While Section 85 deals with involuntary intoxication, Section 86 addresses voluntary intoxication and its consequences. The leniency extended to involuntarily intoxicated individuals under Section 85 is not provided to those who consume intoxicants willingly. 7. The limitations of Section 85. Merely being intoxicated involuntarily isn't enough. The accused must also prove that such intoxication rendered him completely incapable of understanding the nature of his acts. This is a steep hurdle, and many might not be able to cross it, given the varying effects of intoxicants on different individuals. 8. Intoxication and consent. Section 85 brings to the forefront the issue of consent. In the world of criminal jurisprudence, the principle of consent plays a pivotal role. When an individual's ability to give consent is compromised, either by force or deception, the law often takes a protective stance, as reflected in this provision. 9. Implications and broader picture. This section underlines the need for a nuanced understanding of criminal acts. A person might not always act out of free will, and external factors, like involuntary intoxication, can be significant contributors to such actions. Conclusion. Section 85 of IPC stands as a testament to the law's intent of ensuring that individuals are judged not just by their actions but also by the circumstances leading to those actions. It captures the essence of justice, where individuals are not unduly punished for actions they might not have committed if they were in their right senses and were not subjected to intoxication against their will. While the provision is compassionate, it also mandates rigorous proof, ensuring a balanced approach to justice. If we are responsible, the future will be good for the future generations.